నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ధర్నాకి పెయిడ్ ఆర్టిస్టులు వచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి ఒక్కొక్క పెయిడ్ ఆర్టిస్ట్కి 3 నుంచి 5 కోట్ల రూపాయల వరకు అందాయని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సరే, ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారో అక్కడికి వచ్చి ఎవరైతే వాళ్ళు అంటే తనకి మద్దతుగా మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, వాళ్ళకి 3 నుంచి 5 కోట్ల రూపాయలు అందాయి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? మరి వాస్తవం అంటే యాక్చువల్గా అమ్మా, ఇప్పుడు బయట వాళ్ళు, ఇప్పుడు నువ్వు నేను లేకపోతే ఇటు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు మాట్లాడినా కూడా ఓకే, ఏదో వీళ్ళు వాళ్ళ మీద అక్కస్తో మాట్లాడుతున్నారో లేకపోతే వాళ్ళ మీద ఇష్టం లేకుండా మాట్లాడుతున్నా అనుకోవచ్చు. స్వయానా ఇది వచ్చి కొంతమంది వాళ్ళ వైసీపీకి చెందిన ముఖ్య నాయకులే దీని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళే చెబుతున్నారు. చివరికి మాకు వచ్చిన మైలేజ్ ఏమీ లేదు ఇక్కడ, చివరికి మాకు బొక్క తప్పించి ఏమీ లేదు ఇక్కడ, 3 కోట్ల నుంచి 5 కోట్లు వచ్చే పెయిడ్ ఆర్టిస్ట్ ఏదో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు, దానివల్ల మాకేం పెద్దగా ఒరిగింది లేదు, జరిగింది లేదు, పెద్ద మైలేజ్ కూడా రాలేదు, ఎదురు అపవాస పాలయ్యామని చెప్పి వాళ్ళే చెబుతున్నారు. వాళ్ళే చెప్పడం కాకుండా ఇదంతా కూడా ఈ సాయిరెడ్డిని, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క ప్లాన్ ఇది. సో వీళ్ళ ప్లాన్లు, వీళ్ళ వ్యవహారాలు, వీళ్ళ వ్యూహాలు చివరికి ఏ విధంగా అయితే 151 స్థానాల నుంచి వైసీపీ 11 స్థానాలకు పరిమితమైందో, ఈ రోజున ఢిల్లీలో కూడా ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సాయిరెడ్డి యొక్క వీళ్ళు వేసిన ఈ స్కీము వలన మాకు చివరికి పెద్ద బొక్కబడింది తప్పించి దీనివల్ల ఏం ప్రయోజనం లేదు, దానివల్ల ఒరిగింది లేదు, జరిగింది లేదని వాళ్ళే బాహటంగా చెబుతున్నారు. ఏదైనా కానీ చాలా అథెంటిక్గా కూడా చెబుతున్నారు. అంటే ఇప్పుడు బయట వాళ్ళు ఏదో చెప్పారంటే ఆరోపణ చేస్తున్నారు ఏదో అనుకోవచ్చు, కానీ సొంత పార్టీ వాళ్ళే బల్లగుద్దినట్టు చెబుతున్నారు దీని గురించి. అంటే ఇక్కడ ఏంటంటే సార్, అంటే 45 రోజులు మాత్రం అయింది ప్రభుత్వం మారి, ఇప్పుడే ఇన్ని హత్యలు జరిగాయి, అన్ని హత్యలు జరిగాయి అని చెప్పినా కూడా ప్రజలు నమ్మాలి, కనీసం ప్రభుత్వం నమ్మాలి, అంటే ఏదైతే కేంద్రం ఉందో అక్కడ కేంద్ర ప్రభుత్వం నమ్మాలి అన్న ఆలోచన కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏదైతే ఈ ధర్నా అనేది, ఈ ధర్నాకి సిద్ధమవ్వడం కొంచెం అందరికీ ఒకలాంటి ఇదైపోయింది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రెస్ మీట్లు, అంటే ఎవరైతే విలేకరులు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సమాధానం చెప్పకుండా దాటేయడం అనేది కూడా ఒక ప్రశ్న, అంటే ఒక ప్రశ్నలాగా, అంటే నువ్వు అసలు దేనికోసం ధర్నా చేసావు, ఏమి ఆశించి ధర్నా చేసావు, ఆ ధర్నాకి మరి తగ్గ ఫలితం దక్కిందా లేదా, అసలు ఏం ఒరిగింది ఈ ధర్నా వల్ల అనేది కూడా ఒకంత ప్రజల్లో అయితే ఒక బాధ అనేది ఉంది. ఎందుకంటే 45 రోజులు 48 రోజులే అవుతుంది మా ప్రభుత్వం మారి, ఇంత తక్కువ టైంలోనే ఎలా చేస్తారు? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మాట్లాడని వ్యక్తి ఈరోజు 45 రోజుల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏంటంటారు? ఇప్పుడు సాధారణంగా కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి ఏమంటారంటే వీడు టైప్ రా, వీడు ఎవరికి అర్థం అవ్వడరా అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి తనకు తానే అర్థం అవ్వడు, అసలు తను ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అసలు అనేది అసలు అతనికే క్లారిటీ ఉండట్లేదు. ఇప్పుడు యాక్చువల్గా దాని యొక్క ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఇప్పుడు 5 ఏళ్లుగా దుర్మార్గాలు చేసింది ఆయనే, అక్రమాలు చేసింది ఆయనే, భూ కబ్జాలు చేసింది ఆయనే, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రూపంలో, అలాగే రకరకాల శాఖల్లో రకరకాల వివిధ డిపార్ట్మెంట్లలో కూడా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా స్కాములు చేయాలో చేసింది ఆయనే. సో ఈ రోజున చూస్తే మీరు నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు అసెంబ్లీలో, లిక్కర్లో దగ్గర 95,000 కోట్ల రూపాయలు అది. సో దాంట్లో కేవలం ఖజానాకు చూపించింది 600 కోట్లు మాత్రం చూపించారు. అంటే దగ్గర 99లో 600 పోతే అంటే మీకు 98,400 కోట్ల రూపాయలు స్కామ్ అది. సో అది కూడా ఏంటి, ఒక డిజిటల్ పేమెంట్ లేదు, ఒక పేటిఎం పేమెంట్ లేదు, ఒక డెబిట్ కార్డ్ లేదు, ఒక క్రెడిట్ కార్డ్ లేదు, ఒక గూగుల్ పే లేదు. అంటే ఏదైతే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కంప్లీట్గా మనం అందరం డిజిటల్కి మారాలి, డిజిటల్ పేమెంట్ చేయాలని అన్నారో దానికి విరుద్ధంగా ఇతను పూర్తిగా క్యాష్ అండ్ క్యారీ బిజినెస్ చేశాడు. సో అదేవిధంగా లాస్ట్ టైము భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు ప్లస్ రాజమండ్రి ఎంపీ అయిన పురంధేశ్వరి గారు వైజాగ్లో ఒక వైన్ షాప్కి ఆవిడ రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా చూసినప్పుడు అక్కడ ఉన్న ఎవరైతే ఆ షాపులో ఉన్న వ్యక్తి
₹1,00,000 మద్యం అమ్మితే కేవలం ₹500 ₹600 అతను బిల్లు చేశాడు. సో అంటే ఎంత మనీ బ్లాక్ చేశారు చూడండి. అంటే దగ్గర దగ్గర 99,500 లేకపోతే 600 అక్కడ అతను బ్లాక్ చేసేసాడు. అంటే ఈ విధంగా ఈ రోజున తీసుకుంటే ఈ 99,000 కోట్ల రూపాయల్లో వీళ్ళు ఎంత మెక్కారు, జగన్మోహన్ రెడ్డి ఎంత దోచాడు అన్నది చూడండి. సో డెఫినెట్గా అందుకునే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేశారు. ప్లస్ దీన్ని ఈడీకి కూడా ఈడీ సాయం తీసుకోమని చెప్పి ఈడీకి కూడా దీన్ని అటాచ్ చేస్తున్నారు. సో ఆల్రెడీ ఈడీ అంత గతం ఉన్న సిబిఐ ఈడీ కేసుల్లోనే కొన్ని ప్రాపర్టీస్ని సీజ్ చేయడం జరిగింది. అవును సార్, ఆ కేసులు ఉన్నాయి కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా. సో ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇతని భవంతులో ఇన్ని ప్యాలెస్లో ఇతనుకున్న ఆస్తుల్ని జబరంగా జప్తు చేస్తారు. సో డెఫినెట్గా ఈ డబ్బుల్ని ఖజానాకి జమ చేసే వరకు వాళ్ళు ఊరుకోరు. సో ఈ విధంగా ఇన్ని తప్పిదాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈవెన్ ఎస్సీల మీదే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన గనుడైన, అలాగే బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనార్టీలని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో చూసాం, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూసాం. సో చేసిందత ఇతను యాక్చువల్గా ఏంటంటే ఏదో సామెత చెప్పినట్టు గురిగింజ గింజ నలుపుని తను గుర్తించదని, ఏదో పైన ఉన్న ఎరుపుని చూసే మురిసిపోద్దనే విధంగా ఇన్ని తప్పులు చేసిన వ్యక్తి తన తప్పుల్ని తను తెలుసుకోకుండా, తన తప్పులకి పశ్చాత్తాపడకుండా, తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఇంకా తగుదునమ్మా అని చెప్పి ప్రభుత్వం వచ్చి 45 రోజులు కూడా అవ్వలేదు, ఏదో జరిగిపోతుంది అన్నట్టుగాను చేస్తున్నాడు. ఈ రోజుకి కూడా చూస్తున్నాం ఇతని యొక్క హయాంలో ఇతను చేసిన దుర్మార్గాలు దాష్టిగాలు, ప్లస్ ఇతను అమ్మిన పిచ్చి మందు ఏదైతే ఉందో ఆ మందు కూడా మంచి కల్తీ మందు, నాసిరకం మందు. దాన్ని తీసుకున్న వ్యక్తులు దగ్గర దగ్గర 5 నుంచి 6 లక్షల మంది చనిపోయారు. సో చాలామంది ఇప్పటికీ కూడా కిడ్నీస్ పాడైపోయి లివర్ పాడైపోయి ఇప్పుడు కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ఏమో ఒక సైకోటిక్గా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. చాలామంది ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయి. సో నన్ను ఏమడిగితే ఏంటంటే ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలంటే ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఆ చనిపోయింది ఇతను లిక్కర్ తాగి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే మిగిలారో, ఇప్పుడు తాగిన వ్యక్తి యొక్క భార్యో తల్లో తండ్రో చెల్లో తమ్ముడో కొడుకో వాళ్ళు, అలాగే ఈ ఆరోగ్యాలు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కిడ్నీలు పాడైపోయి లివర్ పాడైపోయి మిగతా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, బతికున్న వాళ్ళేమో వాళ్ళే కేసు వేయాలి, చనిపోయిన వ్యక్తుల ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మా చావులకు కారణం, ఇగో మా తండ్రి చావుకు కారణం, మా అన్న చావుకు కారణం అని చెప్పి వాళ్ళు వేయాలి. అలాగే ఈ ఆరోగ్యాలు బాగు చేసుకున్న వాళ్ళు కూడా వీళ్ళంతా కూడా క్రిమినల్ కేసులు వేయాలి. ఈ విధమైన తన లాభం కోసం, తన స్వలాభం కోసం మా జీవితాలతో చెలగాటు మాడాడు, మా జీవితాలను సర్వనాశనం చేశాడు, మా ఆరోగ్యాలన్నీ పాడు చేశాడు, కాబట్టి ఇతన్ని కఠినంగా శిక్షించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా కేసులు వేయాలి. ఒక పక్కన గవర్నమెంట్ ఈ డబ్బులు ఎలా రికవరీ చేయాలనేది కాకుండా ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కేసు వేయాలి. సో అప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాడు, సాధించింది ఏమైనా ఉందమ్మా చివరికి? ఇప్పుడు నువ్వో నేనో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు రేపు పొద్దున ఏదైనా మనకు ఏదైనా లీగల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక లాయర్ గారికి ఫీజు ఇవ్వడానికో లేకపోతే ఏదైనా కోర్టులో ఫీజు కట్టడానికో మనం వెనక ముందు ఆడతాం, కష్టాజీతం. అమ్మో ఈ లాయర్కి ₹1,00,000 బిల్లు ఇవ్వాలి, 50,000. సో అన్యాయంగా సంపాదించిన డబ్బులు కదా, రకరకాలుగా దోసేసాడు రాష్ట్రాన్ని, రకరకాల విధాలుగా దోసేశాడు. సో లిక్కర్లో దోసేశాడు, ల్యాండ్లో దోసాడు, శాండ్లో దోసాడు, మైన్లో దోసేశాడు. కాబట్టి ఈజీ మనీ, కావాల్సినంత మనీ అతని దగ్గర ఉంది కాబట్టి ఎవడూ రాకపోతే గౌరవప్రదంగా ఉండదు కాబట్టి అతను ఒక రేటు పెట్టాడు. సో వచ్చిన వాడు ఎవడైనా వస్తే వాడి స్థాయిని బట్టి 3 నుంచి 5 కోట్ల రూపాయలు ఇస్తామని ఆ కక్కుర్తి బట్టి కొంతమంది పెయిట్ ఆర్టిస్టులు వచ్చారు. సో వాళ్ళు ఏదో కాస్త మీడియా ముందు హడావిడి చేసిపోయారు. అసలు వాళ్ళకి వాస్తవికత తెలియదు, ఆంధ్రాలో జరిగిన విషయాలు తెలియదు, గత 5 ఏళ్లుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి దాష్టికాల గురించి తెలియదు. ఏదో మనకి ప్యాకేజ్ వస్తుందని చెప్పి ఆ ప్యాకేజ్ స్టార్స్ వచ్చారు, కాస్త మీడియా ముందు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, విశ్వం చాలా గొప్పది. యద్భావం తద్భవత్ అంటారు. ఏదైతే రాజధాని రైతులు, స్త్రీలు, అక్కడ ఉన్న రైతులు, ఆడ మగ చిన్న పెద్ద వాళ్ళ రోడ్డెక్కి అలో లక్ష్మణ అని చెప్పి రోధిస్తుంటే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పి ఇతను నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు, ఇతను మనుషులు మాట్లాడాడు. ఈ రోజున
అదే గతి అదే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని ఒక డ్రామాలు వేయవలసిన పరిస్థితి వచ్చింది. చూసారా ఎంత విధి కూడా చాలా గొప్పది. నువ్వు ఎవరినైతే అనవసరంగా కించపరిచావో, ఎవరినైతే మానహరణం చేసావో, ఈ రోజున నువ్వు అదే పెయిడ్ ఆర్టిస్టులను అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ఒక డ్రామా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకో, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు, చేసిన తప్పులు నిన్ను నీ నీడలాగా వెంటాడుతూనే ఉంటాయి. ఇప్పటికైనా పరివర్తన చెంది, ఇప్పటికైనా సరే రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేయకుండా నువ్వు కాముగా ఉంటే ఇటు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది. నువ్వు ఇలాగే ఈ పిచ్చి పిచ్చి పనులు చేస్తూ మొదలెడతావంటే నేను తాడేపల్లి కూడా కొంపలో కూడా ఆ ప్రజలు ఉండనివ్వరు, అక్కడి నుంచి తరిమేస్తారు. ఇప్పటికైనా నువ్వు మార్పు చెంది, ఇప్పటికైనా నువ్వు నీ మనసు మార్చుకుని, నీ బుద్ధి మార్చుకుంటే కాస్త కోస్తో ఒక మనిషిగా నిన్ను గుర్తిస్తారు. లేకపోతే ఇప్పటికే నిన్ను మనిషిగా ఎవరు గుర్తించట్లేదు. ఇప్పటికే నిన్ను ఎవరిని కూడా ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా చూడట్లేదు. రాష్ట్రానికి పట్టిన భూతంగానో, రాష్ట్రానికి పట్టిన శనిగానో, రాష్ట్రానికి పట్టిన దరిద్రంగానే అందరూ ఆ కోణంలోనే చూస్తున్నారు. సో ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మారితే తనకే మంచిది. రాష్ట్రం సంగతి తర్వాత వదిలేయండి, తనకి అట్లీస్ట్ ఒక బతికినన్నాళ్ళు కూడా కాస్త కూస్తో ఒక మనిషిలా బతకడానికి ఒక ఛాన్స్ ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.